వెల్కమ్ టు ఫుడ్ ట్రీ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనము టొమాటో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎర్రగా పండిన టొమాటోస్ ఒక 3 పెద్ద సైజువి తీసుకున్నాను అనమాట. ఎర్రగా పండినవి అయితేనే మనకి సూప్ టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి బ్లాక్ సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా, తర్వాత పెప్పర్ పౌడర్ ఒక 1/4 టేబుల్ స్పూను, నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, తర్వాత అల్లము ఒక 1/4 ఇంచు ముక్క అల్లము, నెక్స్ట్ వచ్చేసి బెల్లం కూడా చిన్న ముక్క బెల్లము. ఈ ప్లేస్లో మనం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పుదీనా ఒక 5 నుంచి 6 ఆకులు, కొంచెం కొత్తిమీర. ఆ తర్వాత వచ్చేసి మనకి రస్క్, ఇది పైన మనకి సూప్లో యాడ్ చేసుకోవడం కోసం. ముందుగా మనము ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో నేను టొమాటోస్ అనేవి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను. మనకి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి టొమాటోస్ని మనము జస్ట్ ఒక ఘాట్లు టొమాటోకి ఇలా చాలా ఫాస్ట్గా ప్రిపరేషన్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఇలా మనం తీసుకున్న 3 టొమాటోస్కి కూడా ఇలా 4 ముక్కలుగా ఇలా ఘాట్లుగా పెట్టుకొని మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక 2 కానీ 3 కానీ స్టీమ్స్, నేను స్టవ్ హైలోనే ఉంచుకున్నాను. 2-3 స్టీమ్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా ఉడికించుకున్న టొమాటోస్ చల్లారిన తర్వాత మనము ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లోకి తీసుకుని ప్యూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ టొమాటో ప్యూరీ ప్రిపరేషన్ టైంలోనే మనము ఈ అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్రిపేర్ చేసుకున్న ప్యూరీకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటున్నాను. చాలా ఎక్కువ స్పైసెస్ లేకుండా సాఫ్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవటం మూలంగా మనకి మనం ఏదైతే పెప్పర్ పౌడర్ యూజ్ చేసుకుంటున్నాం మనం స్పైసెస్ కోసం, పెప్పర్ పౌడరు తర్వాత జింజరు, ఇవి 2 కూడా మనకి వింటర్ సీజన్లో జలుబు కానీ అలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. చిల్లీస్ కానీ ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కానీ ఏమీ లేకుండా ఇలా మనము ప్రిపేర్ చేసుకోవటం ద్వారా మంచి మనకి పెప్పర్ పౌడరు జింజర్ 2 కూడా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్ అనమాట అవి 2 కూడా. ఇప్పుడు మనకి ఏదైతే టొమాటో పైన లేయర్ ఉంటుందో అదంతా కూడా ఫిల్టర్ చేసుకున్నాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఏదైతే మనకి పుదీనా సన్నగా తరిగి ఉంచుకున్న పుదీనా ఒక 8 నుంచి 10 ఆకులు, ఆ తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడరు, ఆ తర్వాత బ్లాక్ సాల్ట్,
నెక్స్ట్ వచ్చేసి మనకి బెల్లము తీసుకున్న చిన్న బెల్లం ముక్క కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. మనకి ఈ సూపు మరిగే ఒక పొంగు వచ్చిన తర్వాత ఏదైతే కార్న్ పౌడర్ తీసుకున్నాం కదా, కార్న్ పౌడర్ కూడా మనం ఒక కొంచెం వాటర్లో యాడ్ చేసుకుని మనకి సూప్కి యాడ్ చేసుకుంటే చిక్కదనం అనేది వస్తుంది. మనకి ఈ సూప్ అనేది ఇలా మరుగుతున్నప్పుడు మనము ఏదైతే వాటర్ యాడ్ చేసుకున్న కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇదే స్టేజ్లో నేను ఒక్క పించ్ పసుపు యాడ్ చేస్తున్నాను. మనకి ఈ కార్న్ పౌడర్ యాడ్ చేసుకోవటం మూలంగా టొమాటో సూప్కి చిక్కదనంతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫైనల్గా ఒక పావు స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, చాలా సింపుల్గా మనము ఎక్కువ స్పైసెస్ లేకుండా ఈ టొమాటో సూప్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో సూప్ని మనము బ్రెడ్ క్రంచెస్తో సర్వ్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ని మనకి ఇచ్చే ఈ టొమాటో సూప్ని అందరూ కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.